మిత్రమా, విలువైన ఆస్తులుంటే సరిపోదు, విలువలు ఉన్న వ్యక్తిత్వం కూడా ఉండాలి ప్రతి ఒక్కరికి. మన విలువలు మనకి తెలియనప్పుడు ఎదుటివారి విలువల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. మనకన్నా ఎవరు అధికంగా ఉండకూడదనే బలమైన భావనే మనలోని అశాంతికి మూల కారణం. ప్రశ్నే లేని సమాధానం, ప్రయత్నం లేని గెలుపు, మలుపు లేని గమ్యం ఉండవు. కదలకుండా కూర్చుంటే కల కరిగిపోతుంది, ఆచరణకు పూనుకుంటే స్వప్నం కూడా సాకారమవుతుంది. వ్యక్తిత్వం కోసం విజయాన్ని వదులుకో, కానీ విజయం కోసం వ్యక్తిత్వాన్ని వదులుకోకు మిత్రమా. ఓదార్పు అనేది ఉచితమే కాబట్టి అందరూ ఓదార్పునిస్తారు. సహాయం అనేది విలువైనది కాబట్టి కొందరే చేస్తారు. నీ సమస్యల గురించి ఆలోచించడం మానేసి వాటి పరిష్కార మార్గాల గురించి ఆలోచన మొదలుపెట్టు. ఎదుటి వాళ్ళలో లోపాలను మాత్రం చూసే వాళ్ళకి ఈ ప్రపంచంలో ఎక్కడా మంచితనం కనిపించదు. మిత్రమా, ఏది శాశ్వతం కాదు. మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురి చేసుకోకండి. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. చేసిన ప్రతి పాపం అప్పు లాంటిది, ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. మిత్రమా, మనల్ని మనం కాపాడుకోవడానికి ఇతరులపై నిందలు వేయకూడదు. కాలానికి నిజం నిరూపించే శక్తి ఉంది. వెలుగు ఎక్కడ ఉంటుందో నీడ కూడా అక్కడే ఉంటుంది. కష్టాలు ఎక్కడ ఉంటాయో చుక్కలు కూడా అక్కడే ఉంటాయి. మోజు తీరగానే మూలన పడేసేది కాదు మూడుముళ్ళ బంధమంటే. ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేదే మాంగళ్య బంధం. సంపాదన శాశ్వతం కాదు మిత్రమా, జీవితము శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అదే మన మంచితనం. ఏమవుతుందోని ఆలోచిస్తూ అసలు ప్రయత్నమే మానేస్తే అక్కడే మిగిలిపోతావు. ప్రయత్నించి ఓడిపోయినా ఏం చేయకూడదు అని ఒక నిర్ధారణకు రావచ్చు. సత్యమేదో అసత్యమేదో తెలుసుకోలేకపోవడమే అసలైన మూర్ఖత్వం అంటే. మిత్రమా, భార్య దృష్టిలో భర్త ఎప్పుడూ కూడా ఒక మెట్టు పైనే ఉండాలి. అలాగే భర్త దృష్టిలో భార్య కూడా ఒక మెట్టు పైనే ఉండాలి. అలా భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు వాళ్ళ స్థాయిని పెంచుకుంటూ ఆనందంగా ఉండాలి. ఏ క్షణం నుంచి మీ మనసు ఎదుటి వారి మంచిని కోరడం ప్రారంభిస్తుందో ఆ క్షణం నుంచే అసలైన ఆనందం మొదలవుతుంది మిత్రమా. అన్ని మెట్లు ఒకే అడుగులో ఎక్కాలనుకునే దానికన్నా ఒక్కొక్క మెట్టు ఎక్కాలి అనుకోవడం ఉత్తమం. రాత్రంతా గాఢ నిద్ర రావాలంటే పగలంతా నిజాయితీగా పనిచేసి ఉండాలి. మనుషులు పరిచయం చేసుకునేది నీతో కాదు, నీ స్తోమతతో అని గుర్తుపెట్టుకో మిత్రమా. గాయపరిచి క్షమించమనడం సులభం, గాయపడి క్షమించడం చాలా కష్టం. నీకు అవసరం అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నావో అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా అలాగే ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. నీ భార్య మీద పంతాన్ని, అధికారాన్ని కాదు, ప్రేమను చూపించండి. అప్పుడు మీ భార్య అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నది చేస్తుంది. మిత్రమా, డబ్బు ధ్యాసలో పడి కన్నవారిని దూరం చేసుకోకు. డబ్బు అవసరమే కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే ఎక్కువేమీ కాదు. అమ్మాయిలు కోరుకోవాల్సింది కానుకలిచ్చే భర్తను కాదు, కన్నీళ్లు రాకుండా చూసుకునే భర్త రావాలి అని. స్నేహం అంటే అందంతో పని లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, మతాల గురించి ఆలోచించకుండా నిష్కలమైన మనసుతో చేసే బంధమే స్నేహం అంటే. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, జీవితంలో ఏ బంధం గురించి ఎక్కువగా ఏడవకండి. ఎందుకంటే ఏడిపించే వాళ్ళకి కన్నీటి విలువ తెలియదు, కన్నీటి విలువ తెలిసిన వారికి ఏడిపించరు. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఆకలి వేస్తే తినేది ఆహారాన్ని, మనకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మన గుణాన్ని. విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవాలి. ఈ సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదంటే పరిగెత్తే గుర్రంలా అయినా సరే ఉండాలి, లేదంటే తొక్కేస్తారు. మనుషులు ఎలాంటి వారో తెలుసుకోవాలి అంటే అందరితో ఉండాలి. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఒంటరిగా ఉండాలి. ఆలోచనతో ఆవేశాన్ని అదుపు చేసుకో. ఆ ఆవేశానికి నువ్వు ఆహుతి అయితే అనుబంధాన్ని, అభిమానాన్ని దూరం చేసుకుంటావు మిత్రమా. కళ్ళకు నచ్చిన వారిని కన్ను మూసి తెరిచేలోగా మర్చిపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరువలేము మిత్రమా. అబద్ధం చెప్పడానికి తెలివి ఉండాలి, నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి. నిజమే అయినా అది ఇతరుల మనసులను నొచ్చుకోకుండా చెప్పడానికి గొప్ప సంస్కారం ఉండాలని గుర్తుపెట్టుకో మిత్రమా. మనల్ని ఎదుటి వాళ్ళు అవసరమని వేడుకుంటారు,
అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరాక మనల్ని ఆడుకుంటారు మిత్రమా. 10 మంది దగ్గర మంచిగా గుర్తింపు వస్తే ఆ సంతోషం ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ ఒకరి దగ్గర చెడుగా మనం మార్కు వేసుకుంటే జీవితమంతా ఆ బాధ వెంట పడుతూనే ఉంటుంది. ఇతరులకు మేలు చేయడం ఒక కర్తవ్యం కాదు, అది ఒక సంతోషం. అది నీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంపొందిస్తుంది. మీరు మాట్లాడే విషయాన్ని గురించి ఆలోచించండి, అంతేకాని మీరు ఏమి ఆలోచించారో దాని గురించి మాత్రం మాట్లాడకండి. అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది, కానీ మంచితనం హృదయాన్ని దోచుకుంటుంది. నీ మనసులోని ప్రేమని, బాధని కళ్ళతో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే నీకు అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదని గుర్తుపెట్టుకో మిత్రమా. 1000 నియమాలు పాటిస్తూ పూజించడం కంటే పవిత్రమైన మనసుతో ఒక దండం పెట్టినా నిజంగా దేవుణ్ణి సంతోషపరిచినట్టే. నీటిలో ఏడ్చే చేప కన్నీరు ఎవరికీ తెలియదు, అలాగే కొందరు మనసులో పడే వేదన, కన్నీరు కూడా ఎవరికీ తెలియదు. వంట రుచి తినేదాకా తెలియదు, పుస్తకం యొక్క గొప్పతనం చదివేదాకా తెలియదు, ప్రేమంటే ఏంటో ప్రేమించిన వారిని కోల్పోయేదాకా తెలియదు. మిత్రమా, మనం ఎంత చదివితే మన అజ్ఞానం అంత బయటపడుతుంది. సంపదను కూడబెట్టడం తరచుగా అనారోగ్యానికి కారణమవుతుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. మాటిచ్చి మరిచిపోయిన వాడితో స్నేహం పర్లేదు, కానీ నీవు అన్న మాటలను మార్చి చెప్పేవాడితో స్నేహం చాలా ప్రమాదకరం మిత్రమా. చదువు రానివాడు సైతం నిరంతరం చదివే పుస్తకం జీవితం. మనిషి జీవితం రైలు ప్రయాణం లాంటిది. మొదట నుంచి చివరి వరకు ఎవరెవరో ఎక్కుతారు, పరిచయం అవుతారు, మధ్యలో వెళ్ళిపోతారు, కానీ చివరి వరకు నీతో పాటు వచ్చేది నీ గుండె ధైర్యం మాత్రమే మిత్రమా. సంకల్పం మనకు సంబంధించిందైనా దాన్ని అవతల ఒడ్డుకు చేర్చడానికి బుద్ధి అనే ఓడ కావాలి, ఓర్పుగా నడిపించగల జ్ఞానం కావాలి. ఇది చాలా అవసరం. ఇలా సాగితే గెలుపు అనివార్యమని గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక మంచి పుస్తకం మనిషిని మేధావిని చేస్తే ఒక స్మార్ట్ ఫోన్ మనిషిని పిచ్చివాణి చేస్తుంది. జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ మీ సహాయం తీసుకొని మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోట పొడిచే వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించవద్దు. నీకు అర్థం కాని బంధాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. నిన్ను అర్థం చేసుకునే బంధాలను ఎప్పుడూ చులకనగా చూడక మిత్రమా. దీపం మట్టితో చేసిందా, బంగారంతో చేసిందా అనేది ముఖ్యం కాదు, అది చీకటిని ఎంత మేరకు దాని వెలుగుతో దూరం చేసిందో అనేది ముఖ్యం. అలాగే మిత్రుడు పేదవాడా, ధనికుడా అనేది ముఖ్యం కాదు, ఆపదలో ఉన్నప్పుడు మనల్ని వదిలి వెళ్లకుండా ఎంత మేరకు ఉన్నాడనేదే ముఖ్యమని గుర్తుపెట్టుకో మిత్రమా. ఈ సూతుల్లో ఏ సూత్తు నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.